ఉపాధ్యాయ ఉద్యోగదారులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజులను భారీగా పెంచిన సర్కారు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై మోయలేని భారాన్ని మోపడంతో విద్యార్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతోంది. సాలూర మండలం హున్సా గ్రామంలో పిల్లలు పెద్దలు అందరూ ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా హోలీ పండుగను నిర్వహించుకుంటున్నారు. కుస్తీ పోటీలు నిర్వహించుకొని 5 గంటల ప్రాంతంలో పిడిగుద్దులాట నిర్వహించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సోడ మండలంలోని కోనాపుర గ్రామంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నలు పెద్దలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో హోలీ పండుగ వేడుకలను చిన్నారులు యువకులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జ్యోతిబాపులే బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థినులు హోలీ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రిన్సిపల్ సిబ్బంది విద్యార్థినులు హోలీ పండుగలు జరుపుకున్నారు. మట్టి స్నానంతో చర్మ వ్యాధులు దూరమవుతాయని, బీపీ, షుగర్ వంటి అనేక రోగాలు నయమవుతాయని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలోని కాంచన్ బాగ్లో మట్టి స్నానాలు కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో హోలీ సంబరాలు అంబరనంటాయి. జర్నలిస్టులు సహజ రంగులతో రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుంచి మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్త బృందం చేస్తున్న పాదయాత్ర పండరిపూర్కు చేరి దర్శనానికి వెళ్లే ముందు మహారాజ్ భక్తులకు ప్రవచనాలు చేశారు.